హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నమ్మూరి రమేష్ బాలాజీ ఛానల్. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, బేసిక్స్ గురించి. ఇప్పుడు కాస్త బిగినర్ లెవెల్ ఎలా ఆడాలి దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు మళ్ళీ మర్చిపోయి ఉంటారేమో ఫ్రెండ్స్. ఇవన్నీ బాక్సులు ఎన్ని 64 కరెక్ట్. ఒక్కొక్క లైన్లో ఎన్ని ఉంటాయి? 8 బాక్సెస్. ఏమేమి ఉంటాయి? 8. ఇప్పుడు ఫస్ట్ ఇలా లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఏంటివి? సోల్జర్స్ కరెక్ట్. ఇది ఈ రెండు రాక్స్, ఇది కెనైట్, ఇది బిషాప్. రాక్లో 2 ఉంటాయి ఫ్రెండ్స్, కెనైట్లో కూడా 2, బిషాప్లో కూడా 2. ఇది క్వీన్ ఫ్రెండ్స్, ఇది కింగ్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మర్చిపోయారు, మంత్రి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీకు గుర్తున్నా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మంత్రి చాలా పవర్ఫుల్. రాక్ ప్లస్ బిషాప్ ఈక్వల్ టు క్వీన్. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఆటని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్, అతను ఒక్క ఛాన్స్ ఇచ్చాడంటే మనం చాలా విధాలంగా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అతను ఒక్క ఛాన్స్ ఇచ్చాడంటే అక్కడ ఏదో తిరకాసమైనా ఉండాలి, పొరపాటుగా అయినా వేయాలి. చూసుకోండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా. అన్నట్టు కేనైట్ ఎలా పోయింది? ఎల్ షేప్. వా గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కెనైట్ని చంపేస్తే అక్కడ ఒక సోల్జర్ ఉన్నాడు కదా ఫ్రెండ్స్, అతను మనల్ని చంపేస్తాడు. సో అక్కడ వద్దు ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ 1 మినిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సోల్జర్ని చంపబోతున్నాను. అప్పుడు మనకి ప్రమోట్ పార్ట్ 2 అంటే అక్కడ 4 వస్తాయి ఫ్రెండ్స్. క్వీను, రాకు, బిషాపు, కెనైట్. నేనైతే క్వీన్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది క్వీనే తీసుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్. ఫ్రెండ్స్, భయపడొద్దు, చెక్ పడిందని మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనం కూడా చెక్ పెడదాం ఫ్రెండ్స్ రాజుకి. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఆడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందాక మంత్రిని పెట్టా, ఒకవేళ అతను మళ్ళీ చంపేస్తే దీని ద్వారా దాన్ని చంపేయచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందరే చెప్తున్నాను, సోల్జర్స్ అయితే ఫస్ట్ టైం ఒకటైనా 2 స్టెప్లు అయినా, సెకండ్ టైం మాత్రం 1 స్టెప్ ఫ్రెండ్స్. చూసారుగా? చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కాబట్టి డ్రా. గేమ్ ఓవర్. డ్రా బై స్టేట్మెంట్. ద ప్లేయర్ హ్యాస్ నో లీగల్ మూవ్ అండ్ ఈజ్ నాట్ ఇన్ చెక్. ఈసారి ఆడితే కంపల్సరీ మనం గెలవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ మనం చెక్ పెట్టాం. చెక్ మెట్కి ఏంటంటే చెక్ పెడితేమో కదిలిట్టు, చెక్ మెట్ పెడితేనేమో కదలలేదు ఇంక రాదు. ఇప్పుడు ఈసారి కంపల్సరీ గెలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇందాక ఆడిన మూమెంట్లోనే మనం ఆడబోద్దు ఫ్రెండ్స్. మనం ఆడిన ట్రిక్స్ డిఫరెంట్గా ఆడాలి ఫ్రెండ్స్. అదే ట్రిక్ 14 ఆడితే అతనికి అర్థమైపోయింది ఫ్రెండ్స్. సో మనం వేరే ట్రిక్లు వాడదాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఫస్ట్ క్లీన్ అయిపోయింది కాబట్టి మనకు కొంచెం రాజ్యాన్ని క్లియర్ చేసినట్టు సమానం. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, అలానే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, యూ విన్, కంగ్రాచులేషన్. చూసారు కదా ఫ్రెండ్స్, బిగినర్ లెవెల్ ఎంత ఈజీగా. నెక్స్ట్ టైం మనం ఈజీ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈజీ లెవెల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం ఈజీ లెవెల్ ఎలా ఆడాలో నేర్పిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.